మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నప్ప చిత్రం జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 90 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల ఓపెనింగ్స్ని రాబట్టింది. దీంట్లో తెలుగు రాష్ట్రాల్లో 8.25 కోట్లు, హిందీలో 65 లక్షలు, తమిళంలో 15 లక్షలు, కన్నడలో 10 లక్షలు, మలయాళంలో 20 లక్షల రూపాయలను వసూలు చేసింది. తెలుగులో మాత్రమే మంచి హోల్డ్ను చూపించిన ఈ చిత్రం మిగతా లాంగ్వేజెస్లో పెద్దగా హోల్డ్ను అయితే చూపించలేకపోయింది. ఇక ఇండియా వేడిగా ఈ చిత్రం తొలి 2 రోజుల్లో 17 కోట్ల రూపాయల నెట్ను, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఓవర్సీస్లో మంచి ప్రమోషన్ కార్యక్రమాలు చేసినప్పటికీ అక్కడ బుకింగ్స్ అనేవి డల్గానే ఉన్నాయి. అక్కడ 2 రోజులకు గాను ఈ చిత్రం 2.5 కోట్లను మాత్రమే రాబట్టింది. ఈ మూవీ 3వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఒకసారి చూసుకున్నట్టయితే తెలుగు వెర్షన్లో 25.8%, తమిళ వెర్షన్లో 16.15%, హిందీ వెర్షన్లో 9.78% ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఇక హైదరాబాద్లో 387 షోలు, బెంగళూరులో 296, విజయవాడలో 81, విశాఖలో 106, చెన్నైలో 55 షోలు పడ్డాయి. ఇక ఆదివారం కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోకు మంచి హోల్డ్ అనేది చూపించింది. 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలను, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 2 కోట్ల రూపాయలను, ఓవర్సీస్లో 1 కోటి రూపాయల చొప్పున మొత్తం వరల్డ్ వైడ్గా 8 నుంచి 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టవచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఈ కలెక్షన్స్తో ఈ చిత్రం 3 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మార్కును దాటుతుంది. ఈ మూవీ కలెక్షన్స్ బాగున్నప్పటికీ ఇంకా 30 కోట్లను మాత్రమే రాబట్టింది. కానీ ఈ మూవీ క్లీన్ హిట్గా నిలవాలి అంటే ఇంకా 60 కోట్ల రూపాయల వసూలను రాబట్టాలి. కీలకమైన వీకెండ్లో మంచి కలెక్షన్స్ని అయితే రాబట్టలేకపోయింది. సోమవారం నుంచి వర్కింగ్ డే కావడంతో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప ఈ మూవీ అంత మొత్తాన్ని రాబట్టలేదు. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు వసూలను రాబడుతుందో.